హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఈ రోజు మన మూవీ రివ్యూ ఏంటంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ లో కనుక వెళ్ళినట్లయితే రౌడీయిజం చేసుకునే ఒక వ్యక్తి తనకు తాను ఎదగడానికి తనకు తాను చాలా డెవలప్మెంట్ అవ్వడానికి ఏమైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. అలాంటి వ్యక్తి స్టేజ్ బై స్టేజ్ డెవలప్మెంట్ అయినప్పుడు సో తన ప్రవర్తన తన క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. తను చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల తనకి ఎనిమిస్ కూడా పెరుగుతారు. ఆ ఎనిమిస్ ని దాటుకుంటూ సో తను అనుకున్న గోల్ ఏ విధంగా కొట్టాడు, దానికోసం తను ఏమేం చేశాడు, ఎంత స్ట్రగుల్ పడ్డాడు, సో తను అలా తయారవడానికి తనకు ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. ఆ బ్యాక్ స్టోరీలో తనకు చిన్నప్పుడు ఏం జరిగిందని చెప్పేసి మనకు మూవీలో చాలా క్లారిటీగా చూపించారు భయ్య. సో చిన్నప్పుడు అలా జరగడం వల్ల వాళ్ళ తండ్రి తనకు ఒక మాట చెప్తాడు. సో నువ్వు ఏది కావాలన్నా సాధించు, బలంగా ఉండు, కానీ అస్సలే భయపడకు, నీకు ఏది కావాలంటే అది ధైర్యంతో చెయ్యి, నీకు నచ్చినంత సంతోషంగా ఉండని చెప్తాడు భయ్య. సో దాని వల్ల అతను ఇలా తయారవుతాడు. నాకైతే మూవీ చూస్తున్నప్పుడు పర్లేదు అనిపించింది భయ్య, మరీ అంత బ్యాడ్ గా అయితే ఏం లేదు భయ్య. ఈ మూవీ నాకైతే చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ అనిపించలేదు భయ్య. కాకపోతే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బాగుంది సెకండ్ హాఫ్ కంటే. ఈ మూవీలో అంజలికి విశ్వక్ సేన్ బాయ్ కి మధ్య రిలేషన్షిప్ ఏంటి, ఈ మూవీలో అంజలి చేసిన రోల్ ఏంటన్నది మనం మూవీలో చాలా క్లారిటీగా చూడొచ్చు భయ్య. నాకైతే విశ్వక్ సేను నేహా శెట్టి మధ్య లవ్ స్టోరీ అయితే అంత పెద్దగా ఎక్కలేదు భయ్య. సో దానికే లవ్ లో పడిపోతారని చెప్పేసి అనిపించింది మూవీ చూసినప్పుడు. ఈ మూవీలో హీరో విశ్వక్ సేను, హీరోయిన్ నేహా శెట్టి. సో హీరోయిన్ అన్నాక హీరోకి పడాలి కదా. సో అదే విషయం నేను మైండ్ లో అనుకుని బ్లైండ్ గా మూవీ చూసాను భయ్య. ఈ మూవీలో వాళ్ళ లవ్ స్టోరీ తప్పించి వాళ్ళ మధ్య వచ్చిన మిగిలిన అన్ని సీన్స్ కూడా నాకైతే బాగా అనిపించాయి భయ్య. కొంచెం చూడడానికి చాలా రియాలిటీగా అనిపించాయి. టోటల్ గా ఈ మూవీ ఒక నార్మల్ వ్యక్తి నుంచి సో తను అనుకున్నది సాధించిన తర్వాత తను ఎంత కష్టపడ్డాడు, లైఫ్ లో ఎంత స్ట్రగుల్ అయ్యాడు, దాని వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయిపోయింది, దాని వల్ల తను ఎంత పెయిన్ అనుభవించాడు అనేది ఈ మూవీలో చాలా డీటెయిల్ గా చూపించారు భయ్య. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా భయ్య అని చెప్పేసి నన్ను అంటే మాత్రం నేనైతే ఈ మూవీని రికమెండ్ చేస్తాను భయ్య. నాకైతే పర్లేదు అనిపించింది. ఇట్స్ ఏ యావరేజ్ మూవీ, ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్ మూవీ. ఒకసారి అయితే చూసాను భయ్య. ఒకవేళ మీకు నచ్చితే నచ్చచ్చు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ సీన్ వంటివి ఏం లేవు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు భయ్య. ఇంకా ఈ మూవీలో పర్ఫార్మ్ చేసిన యాక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే విశ్వక్ సేన్ భయ్య. విశ్వక్ సేన్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాడు. తన పర్ఫార్మెన్స్ అయితే నాకు నచ్చింది భయ్య. తన రోల్ కు తగ్గట్టు, తన క్యారెక్టర్ కు తగ్గట్టు చాలా బాగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు భయ్య. ఇంకా నేహా శెట్టి విషయానికి వచ్చినట్లయితే నాకైతే తన పర్ఫార్మెన్స్ అంత నచ్చలేదు భయ్య. ఏదో ఒక్క సాంగ్ లో చాలా బాగా అనిపించింది అంతే. ఏదో తన క్యారెక్టర్ కు తగ్గట్టు అలా అలా ఓకేగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా అంజలి విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ లో బాగానే అనిపించింది. తర్వాత తన క్యారెక్టర్ అంతా హెవీగా అనిపించలేదు. ఫస్ట్ సీన్ లో చూసి తన స్ట్రాంగ్ క్యారెక్టర్ మంచి పర్ఫార్మెన్స్ పడుతుందేమో అనుకున్న ఈ మూవీ ముందుకెళ్తున్న కొద్దీ హీరోకి సాయం చేయడానికి, లేకపోతే హీరో గురించి తెలియని విషయాలు చెప్పడానికి మాత్రమే ఉన్నట్టు అనిపించింది భయ్య. ఇంకా నాకైతే తన పర్ఫార్మెన్స్ అయితే ఓకేగా అనిపించింది భయ్య. ఇంకా ఈ మూవీలో సైడ్ యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో వాళ్ళ రోల్స్ కు తగ్గట్టు వాళ్ళు బాగానే చేశారు భయ్య. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నాకైతే ఓకేగా అనిపించింది అంతే. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ నాకైతే డైరెక్షన్ అంత పెద్దగా ఏమనిపించలేదు, ఓకేగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత గొప్పగా అయితే ఏం లేదు, కానీ మూవీకి తగ్గట్టు బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీలో అయితే ఒక సాంగ్ బాగుంది భయ్య, అదే సుట్టంలో చూసి పోకల. ఆ సాంగ్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది భయ్య. ఆ సాంగ్ చూడడానికే కాదు వినడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది భయ్య నాకైతే. అంతే భయ్య, ఈ మూవీలో ఆ ఒక్క సాంగ్ మన మైండ్ కి ఎక్కిద్ది అంతే. మిగిలిన సాంగ్స్ అయితే గుర్తు కూడా ఉండవు ఫ్రెండ్స్, అలా ఉన్నాయి మరి మిగిలిన సాంగ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ మూవీ రివ్యూ. సో ఫ్రెండ్స్ మీకు కనుక నేను చెప్పే మూవీ రివ్యూస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ మన ఛానల్ గ్రోత్ కి ఎంతో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి, ఉంటా. సైనింగ్ ఆఫ్ మీ కామెంట్ స్టార్.